దేశ సరిహద్దులను కాపాడేందుకు భారత సైనికులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో దాయాది దేశం అయిన పాకిస్తాన్ సైన్యం దుష్ట ప్రణాళికను అమలు చేస్తుంది. తాజాగా ఆ విషయం బట్టబయలైంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులను పాకిస్తాన్ సైనికులు దగ్గరుండి ఇండియాలోకి పంపిస్తున్నారు. బోర్డర్స్ వద్ద భారత సైనికుల కళ్లు కప్పి ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసి భారత్కు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పీఓకేలోని కోట్లీ ప్రాంతంలో కొన్ని చోట్ల పఠాన్ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను పాక్ సైనికులు సరిహద్దుల గుండా భారత్లోకి పంపిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను కాశ్మీర్కి చేర్చి అక్కడ బంకర్లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా వారిని ఇండియాలోకి పంపిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోల్లో ఆయుధాలతో ఉన్న టెర్రరిస్టులతో పాటు పాక్ సైన్యానికి చెందిన ఎస్ఎస్జీ కమాండోలు కూడా కనిపిస్తున్నారు. అయితే పాక్ సైన్యం చేస్తున్న కుట్రలను ఇండియన్ ఆర్మీ గుర్తించాయి. పాకిస్తానీ రేంజర్ల రక్షణలో సరిహద్దులో నుంచి పాక్ ఉగ్రవాదులు భారత్లో చొరబడుతున్నారు అని భారత్ సైన్యంలోని ఓ ఉన్నత స్థాయి వ్యక్తి వెల్లడించారు. ఈ విధంగా భారత్లోకి చొరబడిన ఉగ్రవాదుల సంఖ్య 50 నుంచి 55 వరకు ఉండవచ్చు అని తెలియజేశారు. ఎక్కడ సరిహద్దులు దాటాలి, అక్కడి నుంచి ఏ మార్గంలో వెళ్లాలి అనే అంశాలను పాక్ సైనికులు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న విషయం తాజా విజువల్స్తో వెల్లడైంది అని వివరించారు. భారీ వర్షాలు కురిసే ఈ సమయంలో భారత జవాన్లు విధులు నిర్వర్తించడం ఎంతో కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్లో సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి పాక్ సైన్యం కూడా సహకరిస్తుండటంతో సరిహద్దులు దాటడం సులువుగా మారింది.